విజయలక్ష్మి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు సంపతి గారిని ఆహ్వానిస్తున్నాం. వారి స్పందనను వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి పెద్దలకు, ఇంత క్రితం నన్ను ఆశీర్వదించి కాలాతీతం అవడంతో వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, జమున గారు, తదితరులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాసినటువంటి మన కథలు పుస్తకం కథల సంపుటి ఇంతమంది పెద్దల మన్ననలను, ఆశీర్వాదాలను పొందటం నాకు చాలా సంతోషంగా ఉంది. కథలు రాయాలనే సంకల్పం ఈనాటిది కాదు. చాలా చిన్న వయసు నుంచే నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నాకు సరి అయినటువంటి సమయం దొరకక రెగ్యులర్గా ఉండే చదువు, సంగీతం, కొద్దిగా కొన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నంలో నాకు సాహిత్య రంగం మీద పూర్తి స్థాయిలో కృషి చేయడానికి తగినంత సమయాన్ని నేను కేటాయించుకోలేక చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను. ఈ 6 మాసాల క్రితం గత సంవత్సరం 4 సగం అని ఒక కవితా సంపుటి మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చాను. ఇదే రసమయి రామగారి సంస్థ ద్వారా వాళ్ళకి మాకు కాలం గడుస్తున్న కొద్దీ మధ్య స్నేహం బాగా పెరుగుతూ ఉంది. వాళ్ళు చాలా స్నేహశీలులు. ఈ కథా సంచికను కూడా, ఈ సంపుటాన్ని కూడా వాళ్ళకే నేను చెప్పాను, ఇది 10 మంది పెద్దలతో నాకు ఆశీర్వాదం కావాలి. అందరూ నా కథల్ని గురించి తెలుసుకుని ఒకసారి చూసి నన్ను దీవిస్తే, పెద్దల ద్వారా ఎంతమంది ఆశీర్వాదాలు నాకు దొరికితే నేను నా ప్రయాణంలో కొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను రాము గారిని అడిగాను. అడిగిన వెంటనే ఆయన తప్పకుండా చేద్దాం, మీరు ఏమనుకుంటున్నారో ఆ స్థాయికి నేను మంచిగానే అరేంజ్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి ఈవెంట్ని తయారు చేశాం. మేము మంచి పాటలు కూడా పాడాము. నేను, నా సోదరుడు శరత్చంద్ర గారు పాడాము. పెద్దల నుంచి నా కథల గురించిన సమీక్ష విన్నారు. ఇది నిజంగానే నాకు సంబంధించినంత వరకు నా ఇంటి సమస్య కాదు, అందరి సమస్య, మనందరి సమస్య. ఆ కథలన్నింటిలో చూస్తూ ఉంటే మీకు తర్వాత చదువుతారు కదా, చదవండి, తప్పనిసరిగా చదవండి. అందులో ప్రతి ఇంటిలోనూ ఉండే సమస్యలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ ఉండే సమస్యల్ని నేను తీసుకుని రాయడం జరిగింది. చిన్నతనం నుంచి అన్ని వాళ్ళే పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఓల్డేజ్ హోములకు నెట్టేస్తున్నారు అంటే అది ఎంత సభ్య సమాజం సిగ్గుపడవలసినటువంటి విషయం నాకు తెలిసి. ముసలి వయస్సులో ఆదరణ, బిడ్డల ఆదరణ కావలసిన వయస్సులో ఈనాళ్ళు విన్నాం చాలే, ఇంకా అవసరం లేదు, ఆయన చూస్తాంలే, ఈనాళ్ళు చూసాం కదా ఇంకొద్దు అన్నట్టుగానే ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు విడిపోతున్నారు. తల్లిదండ్రులను వీలైతే పంచుకుంటున్నారు. ఇంకా కుదరకపోతే వాళ్ళు మనోవ్యాధితో మంచం పట్టి చచ్చిపోయేటట్టు కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా కష్టమైనటువంటి విషయం. నాగరిక సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఒక పులిని చూసి పులి భయపడదండి, ఒక జంతువుని చూసి ఏ జంతువు భయపడదు, ఒక పెద్ద విషసత్వాన్ని చూసి మరో విషసత్వం భయపడదు. కానీ మనిషిని చూసి చాటి మనిషి భయపడే దిక్కుమాలిన రోజులు వచ్చాయి. అటువంటి రోజులు ఇటువంటి సమాజానికి అవసరమా? చిన్నపిల్లల్ని షాపుల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళ కళ్ళ నిండా ఆశ. అదే ఆడపిల్లలైతే తల్లిదండ్రులతో వచ్చిన పిల్లల వంక వాళ్ళు చూసే చూపులు నాకు కంట తడి పెట్టిస్తాయి. నేనేదో పేరు తెచ్చుకుందామనో,
మరొకటో చప్పట్లు కొట్టించుకుందామనో లేకపోతే 10 మంది చేత అనిపించుకుందామనో నేను ఆ కథలేది రాయలేదు, ఇక మీద రాయి అటువంటి ప్రయత్నంతో రాయను. నేను ఎన్నో వాస్తవ సంఘటనలు చూశాను చిన్న జీవితంలో. చూసి నా స్పందనగా నేను అవి రాశాను. నా వంతు ఇదేంటిది, నేను మామూలుగా చెప్పింది అలా చేయకండి అంటే ఎవరు వినరు. అది మనం ఒక ఇతివృత్తాన్ని ఎంచుకుని దాన్ని ఈ విధంగా ఒక కథలో మాలిస్తే, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ముసలమ్మలు కథలు ఎందుకు చెప్తారండి పిల్లలకి? కథలు చెప్తేనే కానీ నిద్రపోని బాల్యం ఇప్పుడు ఎక్కడ కనబడడం లేదు. టీవీలు ఆపితే కానీ పడుకోరు. అదే ఫేస్బుక్ లో ఏం బుక్ లో నాకు నాలెడ్జ్ లేదు. ఎంతసేపు పెట్టుకుని కూర్చుంటారు. ఇంటికి చుట్టాలు వచ్చినా అక్కలు వచ్చినా ఒక అనుబంధం ఉండదు, ఎవరితోటి ఒక ఇంటరాక్షన్ ఉండదు. ఏ విషయంలోనూ కూడా వాళ్ళకి ఏ అనవసరం వాళ్ళకి. తల్లిదండ్రులు మామూలుగా చూసాను, మామయ్య మాము. చిన్నపిల్లలు మనం పెంచుతున్నాం, మనం పెంచుకుని మన మీదకి మనమే ప్రయోగం చేసుకుంటున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీషు చదవాల్సిందే, ఈ పోటీ ప్రపంచంలో నడవాల్సిందే, లేకపోతే వాళ్ళు ఎక్కడో ఎదురు చతికిలు పడతారు. ఆ నడవడానికి ముళ్ళు తొక్కుకుంటూ పోనక్కర్లేదండి. చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో చేస్తారు. ఒక అన్నా చెల్లెల మధ్య బంధం ఉండదు, ఇద్దరికి కలిసి భోజనం పెట్టరు. వాడేమో టీవీ చూసుకుంటూ ఉంటాడు, ఈ పిల్లేమో ఇంకేదో చేస్తూ ఉంటుంది. నాకు ఈ రోజుకి కంప్యూటర్ వాడడం రాదు, బాగా ఎక్కువగా ఆప్షన్స్ ఉన్న సెల్ ఫోన్ వాడడం నాకు రాదు. మా ఆయన గారు నాకు 25,000 రూపాయలు సెల్ ఫోన్ ఇస్తే నేను ఫోటోలు తీసుకోవడానికి వాడుకుంటున్నాను. నాకు రాదు, నాకు అవసరం లేదు. ఆయన మాట్లాడితే నాకు వినిపిస్తే చాలు, నేను అన్నది ఆయనకి వినిపిస్తే చాలు. ప్రతి ఇల్లు కంప్యూటర్తో మునిగిపోవాల్సిన అవసరం లేదు. పిల్లల్ని చిన్నప్పుడు ఎల్కేజీ నుంచే కంప్యూటర్లు, ఏం కంప్యూటర్లు అండి, వాళ్ళు ఈ కంప్యూటర్లు గొడవలో పడి తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారు. ఊళ్ళల్లో చదివిస్తే ఎంత దూరం ఊళ్ళో చదివిస్తే అంత గొప్ప. ఇంటి నుంచి పిల్లల్ని ఎంత వేగంగా కుటుంబం అనేటటువంటి ఒక మంచి మమతల పందిరి లాంటి కుటుంబం నుంచి వేరే ఊళ్ళల్లో పంపించేస్తున్నారు. తల్లికి నొప్పి వస్తే ఏం చెయ్యాలో వాళ్ళకి అనుభవంలో ఉండదు, తండ్రికి బాగోపోతే ఎలా అటెండ్ అవ్వాలో తెలియదు. రేపు ప్రొద్దుట వాళ్ళు భర్తలకు ఏం చేస్తారండి? అందువల్లే పెద్దల పొడగిట్టని కుటుంబాలు తయారవుతున్నాయి. మన పిల్లల్ని మనమే చెడగొట్టుకుంటున్నాం, మన కుటుంబంలోనే మనం విషబీజాలు నాటుకుంటున్నాం. ఏ మర్యాదలు వాళ్ళకి తెలియవు. ఎంతసేపు వాళ్ళకి కావలసింది ర్యాంకులు. అందులో మన తప్పు కూడా ఉంది. మీరందరూ నన్ను మన్నించాలి. నేను సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, నా బాధ చెప్తున్నాను అంతే. ఎవరిని పాయింట్అవుట్ చేయాలని కాదండి. పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించండి, కానీ మీ ఆర్థిక పరిస్థితి మీ పిల్లలకి తెలిసేలా చేయండి. తెలియకపోతే రేపు ప్రొద్దుట వాళ్ళు వాళ్ళకి తోచిన చదువులను వాళ్ళు ఎంచుకుంటారు. మీరు చదివించకపోతే మిమ్మల్ని చేతకాని తల్లిదండ్రులుగా ముద్ర వేసి వదిలేస్తారు. ఏ రోజైనా సరే మీ తాలూకా ఆర్థిక పరిస్థితి, మీరు ఏం చేయబోతున్నారు, ఏ కులస్తులు, మీ కుల సాంప్రదాయాలు ఏమిటి, మీ ఇంటి సాంప్రదాయాలు ఏమిటి, మీ ప్రాంత సాంప్రదాయాలు ఏమిటి, మీరు రేపు ప్రొద్దుట వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే ఏం చేస్తారు, మీ పేరు నిలబెడతారా పడగొడతారా? ఆస్తులు పంచి ఇస్తాం, ఒక్కోసారి ఇవ్వం, ఇవ్వడానికి ఏమి ఉండదు. అటువంటిప్పుడు మనం పంచి ఇవ్వాల్సింది వాళ్ళకి సంస్కారం. తల్లిదండ్రుల నుంచి రాందా ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం? తల్లిదండ్రుల నుంచే రావాలి. తల్లి నుంచే నేర్చుకుంటారు మొదట. నేను నా కళ్ళతో చూశాను, అదే నేను నా కథల్లో రాశాను. పెద్దవాళ్ళు అయిపోతే కోడలికి మామగారిని చూస్తే ముసలి వాసన, అత్తగారిని చూస్తే అసహ్యం. ముసలి వాసన రాదా అండి? ఏం వాసన అది? ఎప్పుడు ఎక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి జీవికి ఉండేటటువంటి విషయం. ఉన్నంతకాలం వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతారు, ఎంత కష్టపడ్డారు, ఎలా చేశారు అన్నది కోడళ్ళుగా వెళ్ళిన మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏమిటంటే ఇంగ్లీష్ లో మాట్లాడేటటువంటి మా పిల్లలు
మేము అడిగినవన్నీ కొనిచ్చే మా భర్త అంతే. కేవలం భర్త ఒకటే కావాలి, పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే దానికి ఫ్యామిలీకి పునాది ఎక్కడుందండి? ఎవరిని గౌరవించాలో కూడా తెలియని దుర్భరమైన సంస్కృతిలో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. మన పిల్లల్ని కూడా అందులోంచే నడిపిస్తున్నాం. నేను చాలా చూస్తున్నాను. కార్పొరేట్ పసిమొగ్గల కథలో నాకు కడుపులో మంట, అదే ఆ కథ రూపంలో వచ్చింది. అట్లాగే బ్రాహ్మణ్యం కథలో ఇందాక మేడం గారు చెప్పారు, అమ్మ శరజ్యోత్స్న రాణి గారు చెప్పారు. ఆ బ్రాహ్మణ్యం కథలో అంతే, చచ్చిపోతున్న కులాన్ని వదలరు. ఒక మనిషి చచ్చిపోతే, పేదరికంతో ఒక ఆడమనిషి చచ్చిపోతే ఆ ఆడమనిషికి అంత్యక్రియలు చేయడానికి కూడా సొంత కులం వాళ్ళు రారు. వాళ్ళు మాట్లాడడానికి పత్రికలకి మాత్రమే పరిమితం. కుల సంఘాలకు అర్జీలు పెట్టుకోండి, సాయంకాలంకి ఏదో ఒకటి పోగవుతుంది, ఏదో చేద్దామంటారు. అందువల్ల ఇటువంటి రాతి మనసులు, నాగరికత అంటే ఏంటండి, నేను చాలా చిన్నదాన్ని, ఇంతవరకు ఉన్నారంటే మీరందరూ చాలా సాహిత్య ప్రియులై ఉంటారు. లేకపోతే ఒక కథల పుస్తకం ఆవిష్కరణకి ఇంతవరకు ఉండరు ఇటువంటి పట్టణంలో. అందువల్ల నేను చేతులు జోడించి అడుగుతున్నాను సమాజాన్ని. కులం, మతం, సంస్కృతి అన్నీ అవసరమే. ఒక భారతీయ సంస్కృతి చాలా పెద్ద ప్రవాహం. అందులో ఎటువంటి కల్మషాలున్నా అవి కాడకి కొట్టుకుపోవాల్సిందే తప్ప భారతీయ సంస్కృతికి ఏమీ జరగదు, అదలాగా ఉంటూనే ఉంటుంది. కానీ ఇందులో మనం ఏం చేసుకుంటున్నాం, మనం ఏం పోగొట్టుకుంటున్నాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. నేను మీ అందరికంటే చిన్నదాన్ని. నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, కుటుంబమే సంస్కృతికి పునాది. కలిసి ఉండండి, కలిసి ఉండడం నేర్పండి, కలిసి చావడంలో ఉండేటటువంటి సంతోషాన్ని కూడా పిల్లలకు అందించండి. అట్లాగే మత సాంప్రదాయాలన్నింటినీ పాటించండి. మతం ఎంత గొప్పదో 10 మందికి చెప్పండి. ఎవరి మతాన్ని వాళ్ళు పెంచుకోండి, మానవత్వాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ కథా సంపుటి ప్రజలు ఆదరిస్తారని ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది. కాలం దాన్ని వేచి చూడాల్సింది, కాలమే నిర్ణయిస్తుంది. తదుపరి నేను మరొక చిన్న విన్నపం ఏంటంటే, విషయం ఏంటంటే, మూఢనమ్మకాలు, వాస్తు వెనకడంటే ఏం లేవు కదండి, ఇన్నాళ్ళు మేము బతకలేదా, ఈ రోజే వచ్చిందా? ఈ రోజే రావటం కాదండి, ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతున్నా మనల్ని నడిపించే దేవుడికి కూడా ఒక వాస్తు ఉంది. దాన్ని ఆగమశాస్త్రం అంటారు. గుడి ఎక్కడ కట్టాలి, ఏ దిక్కులో కట్టాలి, ఎట్లా కట్టాలి, ఇటువంటివన్నీ చెప్పేది ఆగమశాస్త్రం. ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన దాన్ని గుడి అందరూ మందిరం అంటారు. మామూలుగా ఏదో అది దైవ మందిరం, ప్రార్థన మందిరం, పూజా మందిరం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అందువల్ల దేనికైనా ఒక క్రమబద్ధత ఉంటేనే దానికి విలువ. అటువంటి విషయాలన్నింటినీ నేను కథావస్తువుగా ఎంచుకొని ఒక నవల రాస్తున్నాను. దాని పేరు రాజముద్ర అండి. దాన్ని త్వరలోనే, అంటే ఒక 1 నెల రోజుల్లోనో 2 నెలల్లోనో దాన్ని సీరియలైజ్ చేయాలనుకుంటున్నాను తగిన పత్రికలో. ఆ మూఢనమ్మకాలు, ప్రతి వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే నమ్మకాలతో కూడుకున్నటువంటి నేలలో మనం బ్రతుకుతున్నాం. నమ్మకాలు లేవని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం. ప్రతి వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. కానీ ఎవరూ దాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పుకునేటటువంటి ధైర్యం ఉండదు. ఎక్కడ వాళ్ళని అనాదరితులుగా అనేసుకుంటారో అని భయం. మన నమ్మకాన్ని మనం ఓపెన్ గా చెప్పుకోగలిగినప్పుడే దానికి విశ్వాసానికి, మన తలక మనస్సులో ఉండేటటువంటి భావాలు మనం ఓపెన్ గా చెప్పుకోగలిగినప్పుడే వాటికి విలువ. వీటన్నింటినీ మూఢనమ్మకాన్ని ఖండిస్తూ ఉన్న విషయాలను అన్ని కోణాల నుంచి 6 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాను ఆ పుస్తకం రాయడానికి. అది ఈనాటికి పూర్తయింది. పరిశోధన అంశాలన్నీ కూడా నేను ఖచ్చితత్వాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతే నా కొంత అనుభవాలను కూడా జోడించి చాలా రిస్క్ తీసుకుని దానికి పుస్తక రూపం ఇచ్చాను. అది ఇంచుమించుగా ప్రింట్లో 500 పేజీల నవల.
అందువల్ల దాన్ని కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. దాన్ని కూడా మీరందరూ ఆదరించి నన్ను ఆశీర్వదించాలి. తదుపరి నాగరికత. మనం పురాతన కాలం నుంచి, పాతరాతి యుగం నుంచి మనిషి నాగరికుడయ్యాడు అంటే ఏంటి? బట్టలు ఊరవేసుకుని తిరిగే, దిగంబరంగా తిరిగే రోజుల నుంచి మనిషి ఎప్పుడైతే బట్టలు కట్టుకున్నాడో నాగరికుడైనాడు అన్నారు. పట్టు వస్త్రాలు ఎప్పుడైతే చేశాడో, బ్రహ్మహత్య